నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బాధ్యతలు చేపట్టిన మరునాడే యాక్షన్ లోకి దిగారు ఓ కొత్త సర్పంచ్. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో జరిగింది ఈ ఆసక్తికరమైన డెవలప్మెంట్. ఈ గ్రామంలో కోతుల బెడదతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పంటల్ని నష్టపరచడం, ఇళ్లు, చిన్నారులపై దాడులు చేయటం రొటీన్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో గ్రామానికి చెందిన చింతలపల్లి విజయమ్మ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని కోతుల బెడద నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తారని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు నమ్మకంతో విజయమ్మను సర్పంచ్గా గెలిపించారు. విజయం సాధించిన మరుసటి రోజే విజయమ్మ తన మాటకు కార్యరూపం ఇచ్చారు. నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి కోతులను పట్టే నిపుణుల బృందాన్ని గ్రామానికి రప్పించారు. ప్రత్యేక ఏర్పాట్లతో 113 కోతులను బోన్లో బంధించి వాటిని దూరంగా ఉన్న అడవిలోకి తీసుకెళ్లి వదిలేలా చేశారు. ఒక్కో కోతిని పట్టుకునేందుకు 500 రూపాయల చొప్పున ఆ బృందానికి చెల్లిస్తున్నామని సర్పంచ్ విజయమ్మ తెలిపారు. గ్రామంలో ఇంకా కోతులున్నాయని, అన్నింటినీ పూర్తిగా తరలించే వరకు చర్యలు కొనసాగిస్తామని విజయమ్మ స్పష్టం చేశారు. కోతుల బెడద తగ్గటంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల్లో మాటలకే పరిమితం కాకుండా ఇలా వెంటనే అమలయ్యే సందర్భాలు చాలా అరుదు అంటున్నారు గ్రామ ప్రజలు. అయితే కోతులు పట్టే టైంలో ఊరంతా సందడి నెలకొంది. ఊళ్ళో కోతులు పడుతున్నారన్న సంగతి తెలిసి చుట్టుపక్కల గ్రామాల జనం కూడా కందికట్కూరుకి రావటం విశేషం.